ఏం తినాలో అర్థం కావట్లేదు కదా బాబు, ఇన్ని రెస్టారెంట్లు ఉన్నాయింది. దగ్గరలో కూడా ఎక్కడ ఏ రెస్టారెంట్ లేదు. దీనికి పోదాం, దేనికి పోదాం ఒకసారి దీన్ని చూడు, నియర్ బై రెస్టారెంట్ ఏమన్నా మనం ఇక్కడ ఉన్నాం ఇప్పుడు. రావుగాడేమో వెజ్ తింటాడు. మాల్ వెళ్దామా? మాల్కా ఉంటదంట మాల్ ఈ టైంకి? ఫుడ్ 9 మోస్ట్లీ ఉండదు. కోసం ఒక నైట్ ఎంత ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుందో. ఇద్దరు నాన్ వెజ్, ఒకటి వెజ్. ఒక రెస్టారెంట్ పోతే వెజ్ ఉంటది, నాన్ వెజ్ ఉండదు. తెలియకుండా సైలెంట్ తినేదా? थिएटर में लोग अरे नजदीक दरवाजा किधर है, भाग जाएंगे बाहर, वो आ रहा है मारने के लिए చూడండి ఫ్రెండ్స్, ఇద్దరు నాన్ వెజిటేరియన్ మధ్య ఒక వెజిటేరియన్ ఉంటే ఇందే మా ప్రాబ్లం మీకు తెలియదు. ఒక దగ్గరికి వెళ్తే వెజ్ ఉంటది, ఒక దగ్గరికి వెళ్తే నాన్ వెజ్ ఉంటది, అది ఉంటే ఇది ఉండదు. నాకు మట్టిగా ఆకలి మామూలుగా వేయట్లేదు. అసలే నువ్వు 0.5x లాగ్ చేసి అరే 4th ఫ్లోర్ కి వెళ్ళాలా? తప్పదురా. దేని పోదాం? డంకిన్ 4th ఫ్లోర్ లో ఫుడ్ కోర్ట్ ఉంది, అక్కడికి వెళ్ళి చూద్దామా ఏం తీసుకున్నామని. మీ ఇష్టం. ఇక్కడ ఏదో ఉందిరా ఫుడ్ కోర్ట్ 4th ఫ్లోర్. సూపర్ మచ్చా. ఎక్కడ అది మచ్చా? ఎవరు చూడలేదు కదా, కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. రాఘవ్ గారికి వచ్చిన ఆఫర్ మనకు రాలేదే. బార్బీక్యూకి పోదామా? బార్బీక్యూ వద్దు. ఇదేంటిది బోర్డ్ ఆఫర్ పాపైసా? పప్పీస్. దీనికి వద్దు. పప్పీస్ ఇంకేముంది కదా? ఎక్కడ రా ఫుడ్ కోర్ట్? అలా అన్నాడు. ఓ అక్కడ ఉంది, అక్కడ పోదాం పా. వీడొకరు ఫ్రెండ్స్, బాత్రూమ్ సిక్కోడు 5 నిమిషాలకు ఒకసారి వాష్రూమ్కి వెళ్తాడు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? అక్కడ అలా దక్షిణాపురం, అక్కడ అలా దక్షిణాపురం దానికి వెళ్దామా? నాగో కోసం హైదరాబాద్ వెజ్ బిర్యానీ తీసుకుందాం. మా వాడు థింక్ చేస్తున్నాడు మేమేం తీసుకోవాలా అని. ఫోన్ నెంబర్ అంటారా? మొబైల్ నెంబర్ అంటే ఎందుకు కొట్టు? డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పు, బర్త్డే విషయం జరుపుతాం. వ్యాలిడ్ మొబైల్ నెంబర్ 1264 ఆర్డర్ నెంబర్ 1264. మేజర్ టాస్క్ ఆర్డర్ ఇచ్చేసాం. టేబుల్స్ ఎత్తుకోవాలి. అన్నీ అవడం వల్ల అన్ని టేబుల్స్ ఫుల్ అయిపోయినాయి. ఇది ఖాళీ చేద్దాం. బొడ్డోలు లేదా? బొడ్డోడు వాళ్ళ ఫ్యామిలీతో వచ్చిండు కదా. యో ఫైనల్లీ కూల్ 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 వచ్చేసింది. తినేయటమే, దంచి పడేయటమే. చలో చలో ఆగలేము, ఆగిచ్చేయాలి. వేసేయాల. ఫైనల్ గా కంప్లీట్ చేసేసాము. అయిపోయింది. మా రావు కూడా చాలా నీరసంగా ఉన్నాడు. ఎరా ఏంటి బిర్యానీ ఎలా ఉంది? అమెరికాలో మళ్ళీ కాల్పులు అంటున్నాడు. బిర్యానీ ఎలా ఉందిరా అని అడుగుతుంటే నీకు ఎందుకలా అసలు ఎందుకలా? మావాడు అంతే సంబంధం లేని విషయాలలో సంబంధం లేని టాపిక్ మాట్లాడతాడు. కొంచెం సేపు రెస్ట్ తీసుకొని చలో ఇంటికి. బాయ్.